నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరికొద్ది గంటల్లో 4వ విడత ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన ఈవీఎంలు వీవీప్యాడ్లు ఎన్నికల సిబ్బంది పోలీసు యంత్రాంగం నాలుగో దశ పోలింగ్ లో ఎన్నికల బరిలో నిల్చున్న పార్టీ అధినేతలు ప్రముఖులు ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్న పులివెందుల నుంచి సీఎం జగన్ కుప్పం నుంచి చంద్రబాబు మంగళగిరి నుంచి నారా లోకేష్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనున్న యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న 10 లక్షలకు పైగా యువ ఓటర్లు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రేపటి పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు వెల్లడి విజయవాడ పార్లమెంటు పరిధిలో 1792 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ప్రకటన దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమం పంచామృత అభిషేకం శంకర పూజ శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే 3 విడతల పోలింగ్ ముగిసింది సోమవారం 4వ విడత పోలింగ్ జరగనుంది తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఏపీలో అధికార వైసీపీ కూటమితో నువ్వా నేనా అన్నట్లుగా ఫైటింగ్ సాగుతోంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు రైళ్లు బస్సులు విమానాలు కార్లు ఏపీ వైపే ఎక్కువగా వెళ్తున్నాయి అయితే సోమవారం జరగబోయే 4వ దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు ఏపీలో పులివెందుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి చంద్రబాబు మంగళగిరి నుంచి నారా లోకేష్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ రాజంపేట లోక్సభ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి లోక్సభ నుంచి పురంధరేశ్వరి కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీలో ఉన్నారు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ను చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు పార్లమెంటు పరిధిలో ఉన్న 1792 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు ఇప్పటికే పోలింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బంది అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్స్ ను ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య తరలించడం జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మాట్లాడుతున్నాం ఇప్పుడే మన స్టేట్ జనరల్ అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా సార్ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా చక్కగా అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రిటర్నింగ్ అధికారి స్వప్నలకి అప్రిషియేషన్ అనేది ఇచ్చారు అదేవిధంగా మన జిల్లా జనరల్ అబ్జర్వర్ అయినటువంటి మేడం మంజు రాజ్పాల్ మేడం కూడా వచ్చి సో నేను కూడా చాలా ఎలక్షన్స్ చూశాను రాజస్థాన్లో కానీ ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్పి మేడం కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళారు దానికి కూడా స్వప్నలకి అనేటువంటిది స్పెషల్ అప్రిషియేషన్ సో ఇప్పుడు ఇదే విధంగా మరొక 6 ప్లేసెస్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంది మన ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించింది ఎన్ఎస్ఎం స్కూల్లో మన వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన గాంధీ మున్సిపల్ స్కూల్లో తర్వాత మన తిరువూరుకి సంబంధించినటువంటి అక్కడ మన గవర్నమెంట్ హై స్కూల్లో తర్వాత మైలవరానికి సంబంధించినటువంటిది లక్కిరెడ్డి కాలేజ్ పక్కన ఉండేటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర దెన్ నందిగామకి సంబంధించిన కేవీఆర్ కాలేజ్లో జగ్గపేటకు సంబంధించినటువంటి అక్కడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర జరుగుతూ ఉంది అన్ని దగ్గరలో కూడా నేను మొత్తం రివ్యూ చేసుకున్నాను చక్కగా పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఎంఓలు అందరూ కూడా అనేటువంటిది ఇప్పటికే 95% అనేటువంటిది రిపోర్ట్ అయిపోయారు వాళ్ళ మెటీరియల్ అనేటువంటిది ఇచ్చున్నారు మెటీరియల్ కూడా ఎప్పుడూ అలవాటు ఉన్నట్టుగా అందరూ కూడా మళ్ళీ మెటీరియల్ అన్నింటినీ తీసుకొని ఒకసారి చూస్తున్నారు చెప్పాం వాళ్ళకి ఈసారి మెటీరియల్ సిఇఓ గారు చాలా ప్లాన్డ్గా పక్కాగా ఎలా అంటే పార్ట్ 1లో ఏముండాలా పార్ట్ 2లో ఏముండాలా పార్ట్ 3లో ఏముండాలా పార్ట్ 4లో ఏముండాలని చెప్పేసి ప్రాపర్ బుక్లెట్ చేసి ఇచ్చున్నారు మీరు అలా లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే మీ దగ్గర ఉన్న ఈవీఎంస్ వీవీప్యాట్స్ ఇచ్చిన దాంట్లో
అవి ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, సీరియల్ నెంబర్ ఉందా, దానికి ఎఫ్ఎల్సి స్టిక్కర్ ఉందా, ఆర్ఓ లెవెల్ సీలింగ్ సంబంధించింది ఉందా, వర్క్ చేస్తుందా, దానికి బటన్స్ పనిచేసి ఒక్కసారి చూసుకుంటే సో దట్ రేపు మాక్ పోల్ టైంలో ఈ మెషిన్ మొరాయించిందని ఆ మెషిన్ మొరాయించిందని చెప్పే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఇక్కడే చూసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దాని ఏ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రాపర్గా మరొకసారి ఇక్కడ కన్వే చేయమని చెప్పేసి అన్నాము. ఇక్కడే ఒక డిస్ప్లే అనేటువంటిది పెట్టి అక్కడే దాని గురించి వీడియోస్ కూడా అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా జనరల్గా వచ్చేటప్పుడు మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోలింగ్ అధికారులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఉత్సాహంగా అనేటువంటిది మెటీరియల్ తీసుకుంటున్నారు. చాలా చక్కగా ఆనందంగా పూర్తిగా దానిపైన ఆ ఎంతూజియాజం చూస్తేనే అనేటువంటిది మాకు ఆల్మోస్ట్ అనేటువంటిది ఇంత హ్యాపీగా అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని. మా డిస్ట్రిబ్యూషన్లో రిపోర్ట్ నెంబర్ 14 అని ఉంటుంది మాకు. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ పార్టీస్ని డిస్పర్సల్ అనేటువంటిది చేయడము. అది బై 1 o'clock మేము టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళందరికీ ఇక్కడ భోజనం పెట్టి అందరికి కూడా బై ప్యాకెట్ రూపంలో వాటెవర్ 1 o'clock అనేటువంటి డిస్పర్సల్ అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకున్నాము. మేము యాక్చువల్గా అక్కడికి అరైవల్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా అరైవల్ అనేటువంటిది మా రిపోర్ట్ నెంబర్ 15. దాన్ని మా అరైవల్ ఆఫ్ ద పోలింగ్ పార్టీస్ ఎట్ పోలింగ్ స్టేషన్ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం అంటే మేబీ బై 2కే అయిపోవచ్చు. బట్ మా టార్గెట్ 3 and 4 అని చెప్పి మా టార్గెట్ అనేటువంటిది పెట్టుకున్నాము. ఈవినింగ్ అందరికి వెళ్ళిపోయాక టెస్ట్ కాల్స్ చేస్తాము. అందరూ కూడా ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఉన్నారా లేదా, అక్కడ ఏఎంఎఫ్ సరిపోయిందా లేదా అని ఎంటైర్ 1792 పోలింగ్ స్టేషన్స్ మన PC-12 విజయవాడలో అనేటువంటి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా అనేటువంటిది అందరికీ చేయలేకపోయినా ఒక టెస్ట్ కాల్ అనేటువంటి చేస్తాము. వాళ్ళు వెళ్ళారా లేదా, ఎలా ఉంది ఏమిటి అని చెప్పేసి సో ఆ సిస్టమ్ కూడా అవాల్వ్ చేసుకున్నాము. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పుడు ఈ 4 ఘట్టాల్లో 4 ముఖ్యమైన ఘట్టాలు అనుకుంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఘట్టం. తర్వాత మరికొద్ది గంటల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఏర్పాట్లు చేయడం జరిగిందని కిరణ్ బై తెలిపారు. నగరంలో ఇందిరాగాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రత్యేక సూచనలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉండే పీఓలు, ఏపీఓలు, ఇతర సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై మాకు పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలని అనే అంశంపై మీడియా ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. శనివారంతో పార్టీల ప్రచారానికి తెరపడింది. దీంతో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పోలింగ్ కోసం ఏర్పాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఈసారి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా హోర్డింగ్లు పెట్టి మరీ ప్రచారం చేస్తుంది. ఇటు ఓట్ల కోసం నగరవాసులు సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. మరి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. ఈసారి కొత్తగా లక్షల మంది యంగ్ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 లక్షలకు పైగా యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వేయబోతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలోని యువ ఓటర్లు సైతం ఎవరికి మద్దతు ఇస్తారనే కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఏపీలో మే 13 నాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంతూళ్లలో ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు ఏపీకి తరలి వస్తున్నారు. అయితే వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ సభలకు ఉరుకులు పరుగులు పెడుతూ బస్సులు సమకూర్చే ఆర్టీసీ అధికారులు సాధారణ ప్రయాణికుల సమస్యలను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఇతర రాష్ట్రాల నుండి సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయటం ఆర్టీసీ కనీస బాధ్యత అని, కానీ ఈ విషయాన్ని విస్మరించి తగిన బస్సులను ఏర్పాటు చేయకుండా వారిని ఇబ్బందులకు గురి చేయటం
దురదృష్టకరమని నాదెండ్ల విమర్శించారు. ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ పోల్ వయలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయలెన్స్, జీరో రీపోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64% మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్కామ్ పెట్టామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల బయట వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ సీఈఓ తెలిపారు. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ except these 6 constituencies where it is already in motion, political campaigning has to stop. This is the first thing. Now political campaigning ante physical campaigning kaadu, all types of campaignings will be stopped. Campaigning in TV, campaigning in radio, campaigning through social media, campaigning through all sorts of medium of campaigning has to stop after 6 PM today evening. సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడి మోర్ దెన్ 5 people కెనాట్ గ్యాదర్. మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూజ్డ్ అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 6 o'clock టుడే. రాష్ట్ర భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఎండకు వానకు భయపడకుండా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని దుర్మార్గాన్ని తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పిలుపునిచ్చారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందని అన్నారు. ఎండకు వానకు భయపడకుండా ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలు హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో 40% పోలింగ్ మాత్రమే నమోదైందని, మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పట్టణ, పల్లె ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని రాష్ట్ర ఉన్నతికి సహకరించాలని వర్ల రామయ్య కోరారు. 90% పోలింగ్ దాటేలా ఓటర్లు తమ పవిత్రమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల్లోపు అధిక శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విపరీత పరిస్థితుల దృష్ట్యా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి చేయటం కోసం మీ ముందుకు రావటం జరిగింది. ఓటర్లందరూ కూడా రేపు జరగబోయే ఓటింగ్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నదని గమనించాలని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున ఎన్నిక జరుగుతూ ఉన్నది. ఓటర్లందరూ కూడా తగు జాగరూకతతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఎండ ఉండొచ్చు, వాన ఉండొచ్చు, క్యూలు పెద్దగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. అయినా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా మీరు మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి అని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎండకు భయపడొద్దు ఒక్కరోజు, వానకు భయపడొద్దు ఒక్కరోజు. ఇంకేమైనా ప్రత్యేక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎవరు ఆటంకం కింద చూడొద్దు. దాన్ని మీరు దాన్ని దాటి
అధిగమించి ముందుకొచ్చి ఓటింగ్ వేయండి అని చెప్పి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేతి చమురు వదులుతోంది, జేబు గుల్లవుతోంది, దోపిడీ మితిమీరుతోంది. ఓటేసేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్న జనాలకు ప్రయాణ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఎన్నికల ముంగిట జనానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఓటేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు పయనమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణ నుండి ఓటు వేద్దామని ఏపీకి బయలుదేరిన ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల మోతతో సతమతమవుతున్నారు. హైదరాబాద్లో ఆంధ్రాకు చెందిన దాదాపు 30 లక్షల మంది నివసిస్తుంటారని అంచనా. వీరికి తోడు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ప్రతినిత్యం హైదరాబాద్కు వేలాది మంది వస్తుంటారు. ఆంధ్రాలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండడంతో ఇక్కడ వాళ్లంతా సొంతూరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 100లో ఉండే ఛార్జీ వేలాది రూపాయలు పెరిగాయి. ఛార్జీలను చూసిన జనం బెంబేలెత్తుతున్నారు. ఓట్లేయాలన్న ఉత్సాహం ముందే నీరు గారిపోతోంది. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 1000 రూపాయల దాకా బస్సు ఛార్జీ ఉంటుంది. ఇప్పుడు అది 4000 దాటింది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 4 రెట్లు అధికంగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. విశాఖతో పోల్చుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ దూరం చాలా తక్కువ. సాధారణ రోజుల్లో ఛార్జీ కూడా 100లో ఉంటుంది. ఈ రూట్లోని ప్రయాణికులు కూడా 4000 దాకా పెట్టాల్సి వస్తుంది. రాజమండ్రి వెళ్లే వారు సైతం 4000 సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇక కడప వెళ్లే జనం 2500 రూపాయల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వేలల్లో ఖర్చు చేయాల్సిన రావడంతో సామాన్యులకు భారంగా మారింది. ఛార్జీలను భరించలేని కొందరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదో రకంగా వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో సొంతూరుకు వెళ్తున్నారు. భారతదేశ సనాతన ధర్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు సమక్షంలో ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ వేద పండితులు మరియు అర్చకులచే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల పంచామృత అభిషేకము, శంకర పూజ మరియు యతివందనం నిర్వహించారు. చింతపల్లి ఆంజనేయ గణాపాటి, పురాణ పండిట్ చింతలపాటి వెంకటేశ్వర శర్మ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద శర్మ, వేద విద్యార్థులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. గురు సన్నిధి, గురు పాద సన్నిధి, గురు స్మరణ, గురు కటాక్షం ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యమైనట్లయితే అందరికీ కూడా మరి దేవతానుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కనుక జగద్గురువైనటువంటి సాక్షాత్తు కైలాసవాసి అవతారం ధరించి వచ్చినటువంటి దివ్య మంగళ అవతారం శ్రీ శంకర భగవత్పాదుల వారు. అటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం కోసమై ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలను చక్కగా నిర్వహణ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ప్రపంచంలో గురువు అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండి భగవదనుగ్రహాన్ని తాను పరిపూర్ణంగా పొంది తానే భగవత్ స్వరూపుడై భగవంతుల్లో తాదాత్మ్యం చెంది సమస్త శిష్యులకు కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలను అనుగ్రహించేటువంటి మహానుభావుడు గురువు గారు. కాబట్టి బాల్యదశ నుండి కూడా అందరూ చదువుకొని చెప్పుకొని నమ్ముకొని. మోడల్ పోలింగ్ బూత్ల అలంకరణ తిరుపతిలో వివాదంగా మారింది. వైసీపీ రంగులతో ఉన్న బెలూన్స్తో పాటు కర్టెన్లు, షామియానాలు వేశారంటూ టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఏదైతే ఇది బెలూన్లు కట్టారో మీరు మొదట స్టార్టింగ్ లోనే చూశారు, వైట్ అండ్ బ్లూ కట్టారంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఇంకా కూడా తిరుపతి జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది. కాబట్టి వెంటనే కూడా దీన్ని రిమూవ్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తామని ఉన్నాము. ఓటర్లని
వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే విధంగా ఇలాంటి చర్యలు మంచివి కాదు. వెంటనే మీరు తొలగిస్తారా లేదా మమ్మల్ని తొలగిమంటే మేము తొలగిస్తాం. అందుకని ఇప్పుడు కూడా ఎన్నికల అధికారిని కలవబోతా ఉన్నాం, రిటర్నింగ్ అధికారిని. ఆయన కలిసి ఏం చెప్తారు, మేడం ఏం చెప్తారో చూసుకుని దానిపైన ఎలాంటి రిటర్న్ గా కూడా కంప్లైంట్ పెడతా ఉన్నాం ఎన్నికల కమిషన్కి. వెంటనే దీన్ని దక్షిణ అంతర్భాగ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమరావతి వాతావరణ శాఖ ఆదివారం రాబో 3 రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలతో కీలక ప్రకటనలు జారీ చేసింది. ఉత్తర కోస్తాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరికొద్ది గంటల్లో 4వ విడత ఎన్నికలు. పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన ఈవీఎంలు, వీవీప్యాడ్లు, ఎన్నికల సిబ్బంది, పోలీసు యంత్రాంగం. నాలుగో దశ పోలింగ్లో ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అధినేతలు, ప్రముఖులు. ఎన్నికల్లో తమ భవితవ్యం తేల్చుకోనున్న పులివెందుల నుంచి సీఎం జగన్, కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేష్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించనున్న యువ ఓటర్లు. తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న 10 లక్షలకు పైగా యువ ఓటర్లు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రేపటి పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు వెల్లడి. విజయవాడ పార్లమెంటు పరిధిలో 1792 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ప్రకటన. దుర్గమ్మ సన్నిధిలో ఘనంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి కార్యక్రమం. పంచామృత అభిషేకం, శంకర పూజ శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.